ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి టీ20లో ఇంగ్లాండ్పై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు టీమిండియా బౌలింగ్ ధాటికి 132 పరుగులకే కుప్పకూలిపోయింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన టీమిండియా 12.5 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 133 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించేసింది. దీంతో 5 టీ20 సిరీస్లో భాగంగా 1-0తో ముందంజలో ఉంది టీమిండియా బౌలింగ్ చూసుకున్నట్లయితే వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా చాలా అద్భుతమైన బౌలింగ్ చేశారు. అలాగే బ్యాటింగ్ చూసుకున్నట్లయితే అభిషేక్ శర్మ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. సంజు శాంసన్ 26 పరుగులు చేయగా సూర్యకుమార్ యాదవ్ డకౌట్గా వెనుదిరిగాడు. తిలక్ వర్మ 19 పరుగులు, హార్దిక్ పాండ్యా 3 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 34 బంతుల్లో 79 పరుగులు చేశాడు. అందులో 5 ఫోర్లు, 8 సిక్స్లు ఉన్నాయి. అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆ సిక్స్లు కొడుతుంటే నాకే భయమేస్తుందని ఓ సోషల్ మీడియా ద్వారా రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇంగ్లాండ్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు అభిషేక్ శర్మ. ఇలాంటి ప్లేయర్ జట్టులో ఉంటే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలుపుకొచ్చాడు. అనంతరం అభిషేక్ శర్మ బ్యాటింగ్పై ప్రశంసల జల్లు కురిపించాడు రికీ పాంటింగ్.